సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమంలో భాగంగా అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు ఏజెన్సీ 11 మండలాల నుండి 500 మందికి పైగా గిరిజన యువకులు పాల్గొన్నారు. వీరికి టాటా ఎలక్ట్రానిక్స్ తదితర కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు కల్పించనున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ సాయి ప్రశాంత్ విలేకరులతో మాట్లాడుతూ గిరిజన యువకులు చెడు మార్గాలు పట్టకుండా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని, ఉపాధి అవకాశాలు పొందాలన్నారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారు కష్టపడి పనిచేసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ సాయి ప్రశాంత్ అభినందించారు. ఒక మంచి జాబ్ ఆపర్చునిటీస్ కల్పించే అవకాశాన్ని మా కంపెనీకి ఇచ్చినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క మంచి ఆపర్చునిటీ ద్వారా మీరు మంచి జాబ్స్ లో ప్లేస్ అవుతారని దీనికి స్టేజ్ మీద ఆహ్వానించిన మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మన డిఎస్పీ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే లాస్ట్ టైం మేము ఈ యొక్క మీ ఏరియా నుంచి టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ కోసం చింతపల్లి వల్ల వెళ్ళారంటే చాలా మంది. నాకు ఆలోచిస్తే ఏమనిపించిందంటే, ముందు పాడేరు చింతపల్లి అది వేరే జిల్లాలో ఉండేది కదా, మనం వేరే జిల్లాలో ఉండేవాళ్ళం. ఇది వాళ్ళు వైజాగ్ ని చాలా దగ్గర నుంచి చూడటం వల్ల, చాలా ఎక్కువ సార్లు చూడడం వల్ల, అంటే వైజాగ్ లో పెద్ద పెద్ద బిల్డింగ్స్, వైజాగ్ లో కాస్ట్లీ లివింగ్ అదంతా చూసిన తర్వాత మనం మన ఊర్లోనే ఉండి ఒక 4,000కో 5,000కో ఏదో చిన్న చితక పని చేసుకుంటే మనకి మన ఖర్చులు సరిపోవు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ రంపచోడవరంలో మనకు ఆ విషయం అర్థం కాలేదు. అవునా కదా బాబు? బ్యాచులర్ గా ఉంటూ నెలకి 2,000 పాకెట్ మనీ అన్నా కూడా చాలా హ్యాపీగా బతికేయచ్చు. అవునా కదా? ఒక 500-600 రూపాయలు పెట్రోల్, నెలకు ఒక షర్ట్ కొనుక్కుంటూ 500 రూపాయలు. నమస్కారం. వైజాగ్ రేంజ్ ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ సార్ రంపచోడవరంలో జరుగుతున్న జాబ్ మేళ ఇప్పటివరకు 400 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఇన్నోవేటివ్ రకరకాల జాబ్స్ తీసుకున్న వాళ్ళలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని జాబ్స్ చేసుకుంటారు. ఈ ట్రైబల్ ఏరియాస్ లో గిరిజన ప్రాంతాలలో పట్టకుండా, లేకపోతే ఆల్రెడీ యువతకు మనం చదివించాం. ఆ చదువుతో పాటు యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో జాబ్ మేళ. సో ప్లేన్ ఏరియాస్ లో ఉండే చాలా మంది చాలా ఆపర్చునిటీస్ ఉండే ఛాన్స్, కానీ మన ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో ఉండే గిరిజన యువతకు ఛాన్స్ తక్కువగా ఉంటుంది. అలాగే జాబ్సే వాళ్ళ దగ్గరికి వచ్చి జాబ్సే వాళ్ళు చాలా ఉంటే వాళ్ళు జీవన ప్రమాణాలు పెరిగి వాళ్ళు ఎటువంటి తప్పుదారి పట్టుకుంటూ